ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి బయటకు వస్తావా? ఎందుకు? జస్ట్ 5 minutes. నిన్నేం చెయ్యనులే. Many more happy returns of the day. నేనంటే నీకంత ఇష్టమా? నువ్వు నా ప్రాణానివి. ఏ ఏంటిది? ఈరోజు నీ బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది కదా, కానీ చిన్న లోటు. ఆ, నువ్వు నీ బర్త్డే డ్రెస్లో లేవుగా? ఓ, నా బర్త్డే సూట్ చూస్తావా? ఆ రూమ్లో ఉంది, రా. తొందరపడకు సుందరవదన. ఏంటి శేఖర్ ఇది? నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. ఫస్ట్ నైట్ ఎలా ఉంది? చెప్పు శేఖర్. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నుంచి నేనే వంట చేస్తా. అలాగా? హలో. హాయ్. ఏంటి? ఊరికినే. ఏం చేస్తున్నావు? స్నానానికి వెళ్తున్నాను. నేను కంపెనీ ఇచ్చేవాడినిగా. ఛీ, సిగ్గు లేకపోతే సరే. రాత్రి చాలా బాగుండింది కదూ? ఛీ. సారీ, కొత్త చీర నలిగిపోతుందేమో. కొత్త చీర భర్త చేతిలో నలిగితే అందం. ఓ,
హాయ్. హాయ్. నా కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్. ఏంటి విషయం? నేను టీవీ యాంకర్ గా సెలెక్ట్ అయ్యాను. ఇవాళే షూటింగ్. టీవీ యాంకరా? గ్రేట్. ఏ టీవీ? ఏ టీవీ? అదే ఏ టీవీ? ఏ టీవీ అన్నాను కదా. ఓ భార్గవి, జోక్ చేయకు. ఏ టీవీ? అరే శేఖర్, ఏ టీవీ అని చెప్తున్నాను కదా. సరే, ఏదో ఒక టీవీ. నా ఫస్ట్ ప్రోగ్రామ్ అయిన వెంటనే మనం పార్టీ చేసుకుందాం. అలాగే. నువ్వు నేను ఒంటరిగా. అలాగే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. సింకియా పాచి సింకిం కించి లిచి లిజాప్టి. ఓకే, ఇది చైనాలో అందరూ ఇష్టపడి తినే వంట. దీన్నే మన తెలుగులో కప్పకూర అని కూడా అంటాము. వంటల విషయంలో మీ ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. అదే మా చైనాలో కప్పలు, బల్లులు, తొండలు, బొద్దింకలతో చాలా వంటలు చేసుకుంటాం. కప్పకూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. కప్పలు బురద కుంటల్లోనూ, మురికి కాలువల్లోనూ ఎక్కడైనా దొరుకుతాయి. ఈ కప్పలు మా చైనా డ్రైనేజీలో పట్టి తెచ్చినవే. ఈ కప్పకూర చేయటం చాలా ఈజీ. కావలసిన వస్తువులు: గిన్నె, నూనె, చైనీస్ సాస్, చైనీస్ ఉప్పు, చైనీస్ జీలకర్ర, చైనీస్ ధనియాలు, ఇవన్నీ మసాలా దినుసులు కూడా వేసి దోరగా వేయించి కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. ఓకే, మరో 10 నిమిషాలు ఉడికించి దించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కూర ఎలా వచ్చిందో చూద్దాం. నోరూరించే కప్ప కూర రెడీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది. మీరు టేస్ట్ చేయండి. ఛీయా. బాగుంది, చాలా బాగుంది.